సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉద్యోగ సోపానం అనే మార్గాన్ని వేసిన వాళ్ళం, అది అధిరోహిస్తున్న వాళ్ళం మనం ఒక్కరమే కాదండి. మనకన్నా ముందు అనేక మంది ఈ మార్గాన నడిచి ఉంటారు. వాళ్ళవైన పద్ధతుల్ని వాళ్ళు మనకి వదిలి వెళ్ళి ఉంటారు. మనం పనిచేసేందుకు వెళ్ళిన దగ్గర మనం కొత్త వాళ్ళం అవుతాం. అయితే మనకన్నా చాలా ముందుగానే చాలా మంది మనం పనిచేసేందుకు వెళ్ళిన సంస్థల్లో వారి వారి పద్ధతుల్ని ప్రవేశపెట్టి ఉంటారు. పనిచేసే ఉద్యోగులు కూడా ఆ పద్ధతులకే అలవాటు పడిపోయి ఉంటారు. అవి మనకి నచ్చకపోయినా, సమర్థవంతంగా లేవు అనిపించినా కొంత ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. మెల్లగా నచ్చ చెప్పే పద్ధతులు మార్చేందుకు ప్రయత్నించాలి అంటుంది మా చెల్లాయి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, చాలా మంది ఫంక్షన్ అనగానే మెహందీ వేసుకోవాలి అని అనుకుంటారు, కానీ అసలు నిజానికి వాళ్ళకి చందమామ చుక్కలు తప్ప ఇంకేం పెట్టుకోవడానికి రాదు. అలాంటి వారి కోసం అసలు మెహందీలో బేసిక్స్ డిజైన్స్ ఏంటి అనేది నేర్పిస్తానంటున్నారు వేణి గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందామా? హాయ్ వేణి గారు. హాయ్ సుజాత. ఓకే వేణి గారు, ఈ రోజు మా సకులందరి కోసం మెహందీలో బేసిక్స్ నేర్పిస్తానన్నారు కదండి. మెహందీలో బేసిక్స్ కన్నా ముందు నేను ఇంకొక బేసిక్ థింగ్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చాలా మంది ఇంట్లో మెహందీ కలిపేసి వేసేసుకుంటారు, అట్లాంటప్పుడు అసలు మంచి కలర్ రాదు. అవును సుజాత, నిజంగా కొన్ని కంపెనీస్ కి సంబంధించిన కోన్స్ లో అయితే మంచి కలర్ వస్తుంది. అలా మంచి కలర్ వచ్చేలాగా, అంటే మెహందీ పెట్టుకుంటే చెయ్యి అలా అందంగా కనిపించేలాగా ఉండడానికి ఫస్ట్ మెహందీ ఎలా కలపాలో చూపించండి. తప్పకుండా సుజాత. మెహందీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: మెహందీ పౌడర్, షుగర్, యూకలిప్టస్ ఆయిల్, క్లోవ్ ఆయిల్, నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్ అండ్ మిక్స్ చేసుకోవడానికి ప్లెయిన్ బౌల్. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కదండి, మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పండి. ఓకే సుజాత, ఫస్ట్ మెహందీ పౌడర్ 2 స్పూన్స్ మెహందీ పౌడర్ తీసుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్ దీంట్లో 2 స్పూన్స్ మెహందీ పౌడర్ కి 1 స్పూన్ యూకలిప్టస్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే, సో అంత క్వాంటిటీ తీసుకుంటే గానీ మంచి కలర్. ఈ యూకలిప్టస్ ఆయిల్ కూడా ఒంటికి కూడా చాలా మంచిది సుజాత. స్మెల్ పీలిస్తే కూడా తలనొప్పి కూడా తగ్గుతుంది. నిజంగా జలుబు అలాంటి వాటికి బాగా యూజ్ చేస్తారు యూకలిప్టస్ ఆయిల్. నెక్స్ట్ ఇది క్లోవ్ ఆయిల్, ఇది లవంగ నూనె అంటారు దీన్ని. 2-3 డ్రాప్స్ వేద్దాం. నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ వాటర్ తీసుకొని నెక్స్ట్ పించ్ షుగర్ ని ఈ వాటర్ లో మిక్స్ చేసి, ఓకే ఈ వాటర్ లో ఇది బాగా కరిగిపోయిన తర్వాత ఈ మెహందీ పౌడర్ లో వేసుకోవాలి సుజాత. ఓకే, ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేద్దాం. మరి పల్చగా అవ్వకూడదు, మరి గట్టిగా అవ్వకూడదు సుజాత. మీడియం గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను సుజాత కోన్స్. అవి ఇలా చిన్న చిన్న కోన్స్. ఇవి మనకి మెహందీ పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ రౌండ్స్ వేయాలి సుజాత. ఓకే, సర్కిల్స్. ఇది పర్ఫెక్ట్ గా వస్తే వాళ్ళు డిజైనింగ్ చాలా బాగా వేసుకోవచ్చు. సర్కిల్స్ తర్వాత జస్ట్ ఇలా అడ్డగీతారు. ఇలా వేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే లైన్స్ ఎక్కడ బ్రేక్ గా రాదు. సో బేసిక్ గా గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ సర్కిల్స్ అండి, తర్వాత అడ్డగీతలు, తర్వాత నిలువు గీతలు. బాబాయ్ నేను ఈరోజు బోల్డ్ నేర్చేసుకుంటాను. నెక్స్ట్ ఫ్లవర్ వేద్దాం సుజాత. ఓకే, సర్కిల్ తో. ఎస్, నార్మల్ గా చాలా మంది సారీ పెయింటింగ్ లో వచ్చే ఫ్లవర్ కి 4 పెటల్స్ ఉంటాయి, 4 or 3 ఉంటాయి. కానీ మన మెహందీలో వచ్చే పెటల్స్ కి మాత్రం ఇలా 5 పెటల్స్ ఉండాలి సుజాత. 5 అబౌవ్ ఎన్నైనా ఉండొచ్చు. నెక్స్ట్ మ్యాంగో. ఓకే, మ్యాంగో. అసలు మ్యాంగో లేని డిజైనింగ్ అటు శారీస్ పైన లేదు, డ్రెస్సెస్ పైన లేదు, చేతుల్లో లేదు, ఎక్కడైనా మ్యాంగో దాని స్పెషాలిటీ దానికే ఉంటుందండి సుజాత. అయితే ఇప్పుడు నేను చాలా సింపుల్ గా మ్యాంగో చెప్తాను. నార్మల్ గా మనం ఎస్ రాస్తాం కదా. అవునండి, ఇలా ఎస్ రాసుకొని ఈ కింద ఇలా కర్వ్ తిప్పేసి దీన్ని తీసుకొచ్చి ఇలా అటాచ్ చేస్తే మ్యాంగో రెడీ. వావ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మోర్. బాబాయ్ పికాక్ ఇంత స్పీడ్ గా వచ్చేస్తుందా? సేమ్ ఇదే ఎస్ యూజ్ చేసి మనం నెమలి వేద్దాం. ఓకే, ఎస్ వేసాం కదా సుజాత. ఇక్కడ నార్మల్ గా మనం మ్యాంగోకి అయితే ఇలా కర్వ్ తిప్పేస్తున్నాం కదా. అవునండి, కానీ ఇక్కడ మోర్కి వచ్చినప్పటికి ఇలా ఒక యూ వేసుకోవాలి. ఆహా, యూ షేప్ వేసుకొని నెక్స్ట్ బీక్. మనకి మెహందీలో ఎప్పుడు కూడా అన్ని డౌన్ డైరెక్షన్స్ ఉంటాయి సుజాత. ఇప్పుడు నేను కిందకి చెప్తున్నాను కదా. అవునండి, ఎందుకంటే మనం ఆపోజిట్ లో వేరే వాళ్ళకి మెహందీ వేసేటప్పుడు అన్ని కిందకే మన వైపు వస్తాయి డిజైనింగ్. ఒక డాట్ పెట్టారు ఇప్పుడు.
కన్ను, ఇవి పింఛం. ఓకే ఓకే, వావ్. సరే ఇప్పుడు జనరల్ గా మనం ఫ్లవర్, మ్యాంగో, పీకాక్ ఈ 3 యూజ్ చేసి ఒక డిజైన్ వేద్దాం. ఓకే ఓకే. దీన్ని అటాచ్ చేసుకుంటూ మ్యాంగో వేస్తున్నాను. ఓకే, ఎస్. ఓకే, మ్యాంగో వచ్చేసింది. ఓకే, దీన్ని కంటిన్యూషన్ చేయడం కోసం దీనిపైన ఒక హాఫ్ రౌండ్ గీసుకుందాం. ఓకే, సో హాఫ్ రౌండ్ తో ఒక ఫ్లవర్ చేస్తున్నాం, ఒక ఫ్లవర్ వేస్తున్నాం. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఈ అడ్డగీతలు నిలువు గీతలు యూజ్ చేసి ఇక్కడ చెక్స్ వేసుకోవచ్చు సుజాత. ఓకే, అవునండి, అడ్డగీతలతో నిలువు గీతలతో చెక్స్ వచ్చేసాయి. ఓకే, సో మనం నేర్చుకున్న